నమస్తే. ఒక విదేశీ స్త్రీ కడుపున పుట్టిన వ్యక్తి ఎన్నటికీ భారతీయతను ప్రదర్శించడు, మానసికంగా భారతీయుడు కాలేడు. ఆచార్య చాణక్యుడు అన్నాడు. బీసీలోనే కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాశాడు. ఆ కాలంలో బీసీలో అన్న ఆయన మాటల్ని, ఆచార్య చాణక్య మాటల్ని మనం కళ్ళెదురుగా చూస్తున్నాం. ఇప్పుడు కనిపిస్తోంది మనకి. ఆయన థియరీ రాశారు పుస్తకంలో, ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం వర్తమానంలో. అప్పుడు కూడా జరుగుంటది, అది చరిత్ర మనం చూడలేదు, అప్పుడు మనం లేము కదా. చాణక్యుడు రాసింది అనుభవపూర్వకంగానే రాశాడు ఆయన. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం మనం. సరే, ఈ మాట నేను అనలేదు, నేను అనడం లేదు. సుప్రీంకోర్టుకు డౌట్ వచ్చింది. రాహుల్ గాంధీ, నువ్వు అసలు భారతీయుడివేనా? నీకేమన్నా బాధ్యత ఉందా? ఏం మాట్లాడుతున్నావు? దేశం అంటే కొంచెమన్నా భక్తి లేదు నీకు? సుప్రీంకోర్టు అన్నది. కానీ సుప్రీంకోర్టుకు డౌట్ వస్తే ఎట్లా? భారతీయులందరికీ అందరి డౌట్ అదే. ఈ దేశంలో ఉన్న ప్రజలకు, కోటాను కోట్ల ప్రజలకు, భారతీయులకు డౌట్ ఉంది కాబట్టే పిటిషన్ ఉంది ఆల్రెడీ కోర్టులో, విచారణ దశలో ఉంది. ఇంకా సుబ్రమణియన్ స్వామి వేశాడు. రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉంది, తనను తాను బ్రిటిషర్ గా పేర్కొంటూ ఆయన సాగించిన వ్యాపారాల్లో ఇవి ఆధారాలు, ఈ పత్రాలు చూడండి అని ఆయన సమర్పించాడు. ఏంటో కూడా చెప్తాను నేను ఇదే వీడియోలో, కొంచెం డీటెయిల్ కూడా చెప్తాను అని. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. అది తేల్చాల్సింది సుప్రీంకోర్టు, అసలు ఆయన భారతీయుడా కాదా అనేది. మరి సుప్రీంకోర్టుకే డౌట్ వస్తే ఏం చేయాలి? అసలు ఎడబోలే దేశము, దేశ ప్రజలు ఏం చేయాలి? అసలు ఏం మాట్లాడుతున్నాడు? పిచ్చోడనన్నా, ఎర్రోడనన్నా, మూర్ఖుడనన్నా, సోకాళ్ళు ఈ అతి తెలివి మేధావనన్నా వీళ్ళ గ్రూపే కదా. మొన్నటికి మొన్న పార్లమెంట్ లో, లోక్సభలో, యూ డిక్లేర్ ట్రంప్ యాజ్ లయర్ 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 అని ప్రధాని నిలదీస్తూ భారత ప్రధాని అనాలంట పార్లమెంట్ లో, ట్రంప్ను తిట్టాలంట. ట్రంప్ అబద్ధాల కోరని మీరు అనాలి అని బల్లగుద్దితే పాపం స్పీకరు, అయ్యే రాహుల్ గాంధీ అది హౌస్ ప్రాపర్టీ నాయన, ఎందుకు అంతగానం గుద్దుతున్నావు, ఆ టేబుల్ మైకులు ఇరిగిపోగలని పాపం మెల్లగా జాగ్రత్తగా అంటున్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు అనమాట స్పీకర్. ఆ రోజేమో ట్రంప్ అబద్ధాల కోరు, నువ్వు అనాల్సిందే, నువ్వు ప్రకటన చేయాల్సిందే అన్నాడా. మళ్ళా తెల్లవారే ట్రంప్ అన్నది కరెక్టే, ఇండియాది డెడ్ ఎకానమీ అన్నాడు. ట్రంప్కు సపోర్ట్ చేస్తుంది. అబద్ధాల కోరని ముందంటివి, కొన్ని గంటల్లోనే ట్రంప్ అనేది కరెక్టే, భారత్ డెడ్ ఎకానమీ అని మళ్ళీ సపోర్ట్ చేస్తుంది. ఏమనాలి? పిచ్చోడివా ఏంది అసలు? వాడి పిచ్చి నీకంటిందా? ఇక్కడ చనిపోయిన జైట్లీ, ఎప్పుడో చనిపోయిన దివంగత కేంద్ర మంత్రి వచ్చి నీతో మాట్లాడే. 2019 ఆగస్టులో అరుణ్ జైట్లీ చనిపోతే 2020లో 2020లో రైతు చట్టం వస్తే, దాని తర్వాత మీరందరూ సోకాల్డ్ మీ శక్తులన్నీ కలిసి దొంగ ఉద్యమం చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు రాహుల్? దేశం అడుగుతోంది, నేను కాదు. నేషన్ వాంట్స్ టు నో. విచిత్రంగా కోర్టు అడుగుతోంది, కోర్టు అడగొద్దు చెప్పాలి. అసలైతే ఇట్లాంటోడు మనకు ప్రధాని కావాలా ఈ దేశానికి? ఇలాంటోడు ప్రధాని కావాలా? ఇలాంటి నాయకుడు ఈ దేశాన్ని ఏలాలని కొందరు కోరుకుంటున్నారు. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. విజ్ఞప్తి చేస్తున్నా, నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, కొంచెం ఆలోచించండి. ఇలాంటి మూర్ఖుడి చేతిలో ఈ దేశాన్ని పెడదామా మనము? ఇప్పుడున్న సవాళ్లు చాలవా భారతదేశానికి? అసలు ఈ దేశం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? ఏ కుటుంబం, ఏ పార్టీ? కొంచెం ఆలోచించండి ప్లీజ్. ఇందాకన్నా కదా సుబ్రహ్మణ్య స్వామి కేసు కూడా కదా, ఎప్పుడో చెప్పాడు సుబ్రహ్మణ్య స్వామికి అదే డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తా, ఇది చేస్తూ కోర్టుకు వెళ్ళాడని. ఇతనికి బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది రాహుల్ గాంధీకి, ఆయన అసలు భారతీయుడే కాదు. మొన్నటి వరకు వాళ్ళ అమ్మ చిరునామా కూడా ఇటలీలో ఉన్న ఇల్లునే చూపించుకుంది. ఇవన్నీ చెప్తూ సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళాడు అనమాట, కేసు పెట్టాడు. ఆ కేసు ఇంకా తేల్చలేదు. అది అట్లుండగానే ఇవాళ సుప్రీంకోర్టు అడిగింది, సర్వోన్నత ధర్మాసనం అడిగింది, నువ్వు భారతీయుడివేనా అసలు అని. ఇక 2019లో ఆగస్టు 6న సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశాడు. రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉంది, అతను బ్రిటిష్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 భారత పౌరసత్వ చట్టం 1955ని ఉల్లంఘించడం అవుతుంది ఇది. దాని ప్రకారం రాహుల్ గాంధీ అసలైతే భారత పౌరసత్వాన్ని కోల్పోవాలి అని ఆయన వాదిస్తూ వస్తున్నారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ చేస్తూ చూపించిన సాక్ష్యాధారాలు ఏంటంటే, 2003లో యూకేలో రిజిస్టర్ అయిన బ్యాకప్ లిమిటెడ్ కంపెనీలో రాహుల్ గాంధీ డైరెక్టర్ సెక్రటరీ అనమాట. 2005-6లో దాఖలు చేసిన ఆ కంపెనీ వార్షిక రిటర్న్స్ లో కూడా రాహుల్ గాంధీ జాతీయత బ్రిటిషర్ గానే ఉంటది, బ్రిటిషర్ గా పేర్కొని ఉంది అక్కడ. అంతేకాదు 2009లో ఆ కంపెనీ రద్దు అయిపోయింది. రద్దు అప్లికేషన్ లో కూడా
రాహుల్ గాంధీ జాతీయత బ్రిటిషర్ గానే ఉంటదన్నమాట. ఇవన్నీ చూపిస్తూ ఆ ప్రూఫ్ ని చూపిస్తూ ఆయన పిటిషన్ వేశారు. సుబ్రహ్మణ్యం స్వామి ఆయన కూడా అడ్వకేటే కదా. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఆయన లేఖ రాశారు, కంప్లైంట్ చేశారు. హోంమంత్రిత్వ శాఖకు కూడా సుబ్రహ్మణ్యం స్వామి కంప్లైంట్ చేశారు. దీని మీద మీరు చర్య తీసుకోవాలి, అసలు ఇది పరిస్థితి. రాహుల్ గాంధీ తన జాతీయతను బ్రిటిషర్ గా పేర్కొన్నాడు, అక్కడ కంపెనీ కూడా పెట్టుకున్నాడు, ఇది అని చెప్పేశాడు. అంతేకాదు మరొక వ్యక్తి విఘ్నేష్ శిశిర్ అనే అతను అలహాబాద్ హైకోర్టులో కూడా ఒక పిఐఎల్ వేశాడు. అయితే అలహాబాద్ హైకోర్టు దాన్ని కొట్టేసింది, పిఐఎల్ ని కొట్టేసింది. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ కు సంబంధించి మాత్రం ఇంకా విచారణ దశలో అయితే ఉంది. తాజా విషయానికి ఒకసారి మనం వస్తే, సుప్రీంకోర్టు గట్టిగా గడ్డి పెట్టింది రాహుల్ గాంధీకి. 2022లో డిసెంబర్లో, అంటే ఎలక్షన్ల ముందు ఆయన భారత్ జోడో యాత్ర చేశారు కదా, ఆ టైంలోనే మన బోర్డర్లో, భారత్ చైనా బార్డర్లో గాల్వాన్ లోయ దగ్గర ఘర్షణ జరిగింది. తెలుసు, అది మనం నిన్న మొన్ననే జరిగింది కదా, మనం ఫాలో అయినాం కదా. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ అన్న మాటను పూర్తిగా మన దేశాన్ని తగ్గించేలా, ముఖ్యంగా భారత ఆర్మీ, భారత సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి, అవమానించేలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. అందుకు సుప్రీంకోర్టు ఇవాళ చాలా సీరియస్ గా మాట్లాడింది. భారత్ను చైనా ఆక్రమించిన విషయం నీకు ఎట్లా తెలుసు రాహుల్? అసలు ఎట్లా అనగలిగినవా మాట? అసలు నువ్వు భారతీయుడివేనా? నిజమైన భారతీయుడు ఇట్లా మాట్లాడతాడా? సరిహద్దు వివాదాలున్న సమయంలో నువ్వు ఇట్లా అంటావా? చైనా 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందని నువ్వు చూసినవా పోయి? ఇంకా చాలా అన్నాడు రాహుల్. ఢిల్లీ వైశాల్యమంతా భూభాగాన్ని చైనా ఆక్రమిస్తే కేంద్రం అడుగుతలేదు. 20 మంది సైనికులు మనోళ్ళు చనిపోయినారు, మనోళ్ళని చంపేశారు చైనా సైన్యము. దానికోసం మన సైన్యం చర్చలు జరుపుతుంటే మోదీ మాత్రం అబద్ధాలు చెప్తున్నాడు, చైనాకు సరెండర్ అయిపోయినాడు, ఆ భూమిని వాళ్ళకు సరెండర్ చేసేశాడు చైనాకు. దేశమంతా చూస్తుంది కానీ మీడియా మాత్రం ఇవ్వట్లేదు. ఇవి రాహుల్ గాంధీ అన్న మాటలు అనమాట. ఈ మాటలు భారత సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసే మాటలు కదా ఇవి. వాళ్ళ తెగువను, శౌర్యాన్ని తక్కువ చేసి చూపే మాటలు కదా ఇవి. అయితే దీన్ని రాహుల్ ఈ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ లక్నో ప్రత్యేక కోర్టులో దావా వేశారు అనమాట. పరువు నష్టం దావా వేశారు. సైన్యాన్ని తక్కువ చేశాడు రాహుల్ గాంధీ అని. అయితే దాని మీద విచారణ నిలిపేయాలని రాహుల్ గాంధీ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్లతో కూడిన ధర్మాసనం దాని మీద మాట్లాడింది అనమాట. రాహుల్ నిజమైన భారతీయుడివి అయితే నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చెయ్యవు అని. అక్కడ ఉన్నారు ఆ టైంలో చైనా ఆక్రమించుకున్నట్టు మీ దగ్గరున్న విశ్వసనీయమైన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని ప్రశ్నించింది. దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాల మీద బాధ్యతగా మాట్లాడాలి కదా అన్నది, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ సుప్రీంగా అన్నది సుప్రీంకోర్టు. అయితే ది గ్రేట్ రాహుల్ గాంధీ తరపున మరి వాదించింది అభిషేక్ సింఘ్వి, సమర్థించాడు. తప్పే ఉంది, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఈ మాటలంటే తప్పే ఉంది అంట. అతన్ని కూడా గడ్డి పెట్టింది సుప్రీంకోర్టు. అయితే రాహుల్ గాంధీ మొదటిసారి కాదు, ఇప్పుడు కేసు ఇవాళ ప్రస్తావన వచ్చింది సుప్రీంకోర్టు అన్నది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం తప్ప, ప్రతిసారి మన సైన్యాన్ని తక్కువ చేసే మాటలు, మన దేశాన్ని తక్కువ చేసే మాటలే మాట్లాడారు. ముఖ్యంగా చైనాతో పోలుస్తూ చైనాను ఎన్నిసార్లు పొగిడాడు రాహుల్ గాంధీ. అసలు నాటి ఒప్పందం ప్రకారమే ఇవన్నీ చేస్తున్నాడా? ఈ వ్యాఖ్యలు అనిపిస్తుంది అప్పుడప్పుడు. రాహుల్ గాంధీ ప్రతిసారి మాట్లాడిన చైనా గురించి, భారత్ చైనాను పోలుస్తూ, చైనాను పొగుడుతూ మాట్లాడిన ప్రతిసారి ఓహో ఆ ఒప్పందంలో ఇవే ఉన్నాయా అనిపిస్తుంది. మరి ఏంటి ఒప్పందం ఏంది అంటే, జిన్పింగ్ సమక్షంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చైనా వెళ్ళి, బీజింగ్ వెళ్ళి ఒక ఒప్పందం చేసుకున్నారు, ఎంఓయూ చేసుకున్నారు. పార్టీగా అక్కడి పార్టీతో మేము పార్టీగా చేసుకున్నామన్నది ఎప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ కోసం వెళ్ళి సకుటుంబ సపరివార సమేతంగా బీజింగ్ వెళ్ళి జిన్పింగ్ సమక్షంలో, నేను కూడా ఒక వీడియో చేస్తాను 1-2 రోజుల్లో దాని మీద. అరే రీసెంట్ గా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద 21st century అనే టాపిక్ మీద ఈయన లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళి, ప్రసంగికుడిగా వెళ్ళి, వక్తగా వెళ్ళి చైనా గురించి మాట్లాడుతూ చైనా అద్భుతం అని పొగిడాడు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, BRI తెలుసు కదా BRI గురించి, దాన్ని పొగుడుతూ చైనా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ను నమ్మాలి మనం అన్నాడు. చైనా గొప్ప అన్నట్టు మాట్లాడాడు. దాని మీద అప్పుడే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చాలా ఘాటుగా స్పందించారు. ఆయన ట్వీట్ కూడా చేశారు. అసలు రాహుల్ గాంధీ చైనాను సూపర్ పవర్ గా పొగడ్డం ఏంటి, భారత్ను తక్కువ చేయడం ఏంటి, BRIను ఉదాహరణగా చెప్పడం ఏంటి? దానికి BRI వల్ల ఎన్ని దేశాలు రుణ సంక్షోభంలో కూరుకొని పోయినాయో
అందరికీ తెలుసు అన్నారు. నిన్న మనం మాట్లాడుకున్నాం మాల్దీవ్స్ పర్యటన సందర్భంగా కూడా నేను ఒక వీడియో చేశాను. అంటే ఎట్లా చైనా అప్పులు తీసుకుని ఎట్లా నాశనమైన శ్రీలంక, మాల్దీవ్స్ కూడా ఆ స్థితిలో వెళ్ళేదాన్నే, ఆ పతన స్థాయికి వెళ్ళేదాన్ని భారత్ ఎట్లా ఆదుకుంది సహాయం చేసి అని కూడా ఒక వీడియో నేను చేశాను మాల్దీవ్స్ పర్యటన సందర్భంగా. అంటే పూర్తిగా చైనాకు అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. హిమంత బిశ్వా లాంటి వాళ్ళు కూడా అటాక్ చేశారు, అప్పుడు ఎదురుదాడి చేశారు. ఏంటి తీరేందయ్యా రాహుల్, చైనాను పోగొట్టడం ఎందుకు, ఆదేశం ఎక్కడో కూర్చొని భారత్ను తక్కువ చేయడం ఏంది నువ్వని. అంటే ఆర్మీ రిలేటెడ్ నేను చెప్పేది, చైనా ప్లస్ ఆర్మీ రిలేటెడ్ నేను ఎక్కువ చెప్తున్నా. చాలా అన్నాడు ఆయన, విదేశాల్లో కూర్చొని జార్జ్ సోరస్ ఒకటి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాడనమాట, అక్కడ ఎక్కడో కలుసుకుంటారు, అమెరికా కాకుండా ఇంకేదో దేశంలో వీళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ఎలక్షన్ల ముందు ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకోటి ఏదో విదేశాలకు రిలాక్స్ అవ్వడం పేరుతో వెళ్తాడు ఈయన, అక్కడ కలుసుకుంటారు. ఏదో ఒక యూనివర్సిటీలో ఈ డీప్ స్టేట్ ప్లాన్ చేస్తుంది, ఫిక్స్ చేస్తుంది అనమాట. ఈయన స్పీకర్గా వెళ్తాడు, అక్కడ కూర్చొని ఇవన్నీ మాట్లాడతాడు, ప్రెస్ మీట్లు పెడతాడు. ఈయన భారత్లో ప్రజాస్వామ్యమే లేదు, భారత్లో మైనార్టీలకు రక్షణ లేదు, అసలు మోదీ ఏం పాలిస్తున్నాడో అర్థం కావట్లేదు, భారత్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది, ఏదో ఇట్లాంటి మాటలని పూర్తిగా ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో భారత పరువు తీయడానికి రెడీ ఉంటాడు. డీప్ స్టేట్ ఆడిస్తున్నట్టు ఆడతాడనమాట రాహుల్ గాంధీ, జార్జ్ సోరస్ ఆడిస్తున్నట్టు ఆడతాడనమాట. 2021లో కూడా 2023లో లండన్లోనే ఒక ఎకడమిక్ సమావేశంలో కూడా మాట్లాడితే ఇట్లాగే అన్నాడు, టెక్నాలజీ రేస్లో చైనాను కొట్టేటోడు లేడిగా, భారతదేశం నేర్చుకోవాలి, ముఖ్యంగా సైనిక డ్రోన్ల వినియోగం గురించి చైనాను చూసి భారత్ నేర్చుకోవాలి, టెక్నాలజీ విషయంలో చైనాను కొట్టేటోడే లేడు. అంటే భారత సైనిక టెక్నాలజీని, భారత సైన్యాన్ని అవమానించడం తక్కువ చేయడం కాదా అనొచ్చా? అందులో చైనాకు భారత్కు ఉన్న సంబంధాలు ఏంటో తెలుసు కదా, సరిహద్దుల్లో ఇంత వివాదాలు నిత్యము, పక్కలో బల్లెంలో ఉంది చైనా మనకి. ఈ టైంలో శత్రుదేశం అన్నట్టే కదా, ఆ దేశం గొప్పది ఆహా ఓహో అని పొగడ్డం అంటే మన దేశాన్ని తగ్గించడం కదా. అసలు ఈ కాంగ్రెస్ వీళ్ళ పార్టీ హయాంలోనే కదా ఆక్సై చిన్ను ఆక్రమించింది చైనా, ఆక్సై చిన్ను కట్టబెట్టింది ఎవరు చైనాకి, వీళ్ళ హయాంలోనే కదా. 2017లో కూడా ఈ కాబోయే ప్రధానిని వీళ్ళందరూ ఆశపడుతున్నారు కదా, ప్రధానిగా చూసుకుందామని. యువరాజు యువనాయకుడు చైనా రాయబారిని రహస్యంగా కలిశాడు. అప్పుడు కూడా వివాదం ఉంది, చైనాకు మనకి సరిహద్దు వివాదం నడుస్తుంది, ఒక ఘర్షణ పూరితమైన వాతావరణం ఉంది ఆ దేశంతో మనకు. డోక్లాం స్టాండ్ ఆఫ్ టైంలో నడ్డా అన్నారు, అప్పుడు ఆయన జాతీయ అధ్యక్షుడు కాదనుకుంటా, జేపీ నడ్డా సెంట్రల్ మినిస్టర్ అనుకుంటా, ఆయన గట్టిగా వేసుకున్నారు అప్పుడు రాహుల్ని. అంత రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ టైంలో చైనా రాయబారినని? అదే అనిపిస్తుంది. 2008లో కమ్యూనిస్టు పార్టీతో కుదుర్చుకున్న ఎంఓయూలో ఇవన్నీ ఉన్నాయా? మరి ఏమున్నాయి దాంట్లో? భారత జాతీయ భద్రతకు సంబంధించిన ఏమన్నా ఉన్నాయా? జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా మేము వ్యవహరిస్తాం ఇట్లనే ఉన్నాయని ఏమన్నా రాసుకున్నారా? మరి అందుకే పదే పదే చైనాను పొగుడుతూ, భారత ఆర్మీని తక్కువ చేస్తూ, భారతదేశ సమగ్రతను దెబ్బతీసేలా ఈయన మాటలు చేష్టలు అవన్నీ ఉంటున్నాయి. అందుకు సుప్రీంకోర్టుకు ఏకంగా సుప్రీంకోర్టుకే డౌట్ వచ్చిన అసలు భారతీయుడివేనా అన్నది. ఈ సందర్భంగా ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ మాటల్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. విదేశీ స్త్రీకి పుట్టిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా భారతీయతను ప్రదర్శించలేడు, మానసికంగా భారతీయుడు కాలేడు అని ఆచార్య చాణక్యుడు అన్నాడు. ఇంకా చాలా అన్నాడు రాహుల్ గాంధీ. అంటే ఈ సైన్యము చైనా సందర్భంగా మాత్రమే ఈ 2-3 నేను గుర్తు చేశాను అనమాట. జార్జ్ సోరస్ ఆడించినట్టే ఆడతాడు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని ఎన్నిసార్లు అన్నాడు బయటికి వెళ్ళిపోయి. అరే నిన్న మొన్న చూసినాం భారత్ డెడ్ ఎకానమీ అన్నాడు. తెల్లవారు IMF నివేదిక ఏంటది 6.4 GDP అన్నది భారత్ది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.